Hello everyone, welcome back to our channel Tasty Ones. టుడేస్ రెసిపీ వచ్చేసి ప్రాన్స్ ఫ్రై అండి. చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ రెస్టారెంట్ స్టైల్లో ఎలా అయితే ఉంటుందో అలానే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రొయ్యల ఫ్రై రైస్లోకి బిర్యానీలోకి చాలా బాగుంటుంది. ఒకసారి మన ఇంట్లో వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టండి, అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ చాలా ఈజీ అండ్ సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇంకా అసలు లేట్ చేయకుండా మీరు కూడా ఈ విధంగా రొయ్యల ఫ్రైని ట్రై చేయండి. ఫస్ట్ మనం మసాలాను ప్రిపేర్ చేసుకోవడం కోసం చిన్న ముక్క అల్లం, 10 వెల్లుల్లి రెమ్మలు వేసి పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత 10 నిమిషాల పాటు నానబెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ గసగసాలు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, చిన్న ముక్క దాల్చిన చెక్క, 4 లవంగాలు, యాలకులు వేసి పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక 2 ఉల్లిపాయలు వేసి కొద్దిగా మగ్గనివ్వాలి. తర్వాత 4 పచ్చిమిర్చి వేసి దానిలోనే రుచికి సరిపడా సాల్ట్ వేసి వేయించుకోండి. ఉల్లిపాయలు కొద్దిగా మగ్గిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసి ఫ్రై చేయండి. మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా పసుపు, ఉప్పు వేసి బాయిల్ చేసుకున్న ప్రాన్స్ని వేసి వేయించుకోండి. ప్రాన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలో 3 టేబుల్ స్పూన్ కారం వేసి 10 నిమిషాలు లో టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 2 రెమ్మలు కరివేపాకు వేసి వేయించుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1.5 గ్లాస్ వాటర్ వేసి ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి వాటర్ మొత్తం ఎగిరే వరకు కుక్ చేసుకోండి. ఒక 20 మినిట్స్ మంటను లో ఫ్లేమ్లో పెట్టి రొయ్యల్ని బాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి అడుగంటకుండా కలుపుతూ ఉండండి, లేదంటే మాడిపోతాయి. ఈ విధంగా వాటర్ మొత్తం ఎగిరిన తర్వాత ఒక 6 పచ్చిమిర్చిని వేసి ఒకసారి వేయించుకుని నెక్స్ట్ 2 రెమ్మలు కరివేపాకు కూడా వేయండి. ఈ ఫ్రైలో పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవడం వల్ల మంచి స్పైసీ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇదంతా మంచిగా ఫ్రై చేసుకుని లాస్ట్లో కొత్తిమీరని వేసి గార్నిష్ చేసుకోండి. ఇప్పుడు ఈ కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసిన తర్వాత ఈ ఫ్లేవర్ అంతా రొయ్యలకు బాగా పట్టి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇంతేనండి. స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా రైస్లోకి సర్వ్ చేసుకుని తినడమే. అలానే ఈ ప్రాన్స్ ఫ్రైని మీరు కూడా తప్పగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. వీడియోని లైక్ అండ్ షేర్ చేసి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.